20% 20 పైసలు వాటాదారుడేంటి? మళ్ళీ 8వ తారీఖున వచ్చి పట్టాభి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారుల్ని, అయ్యవారుల్ని, పూ పార్టీ వాళ్ళని, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి 2 నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టగొట్ట నేను తెచ్చేస్తా నీకెందుకు అండి. నువ్వు మీ ఊర్లో హిందువుల్ని, బ్రాహ్మణుల్ని, దేవుడికి వెళ్లే వాళ్ళని, గుడి కట్టిన వాళ్ళని, గుడి కట్టించిన వాళ్ళని, చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు, నేను మొత్తం కథ నడిపేస్తానని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచి మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం. మీరు మేల్కోరా, నిద్ర లేగరా అయ్యా. విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు మీరు నిద్ర లేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా, ఎంత క్రీమ్ పూసినా, బెజవాడ వాళ్ళ ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా, మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు సిద్ధమవుతున్నారని చెప్తూ, కాకపోతే ఈ ఇద్దరిని, ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని, ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి, తప్పులు చేసి, పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, మళ్ళీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఇవన్నీ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తుంటే అన్నీ మూసి కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను. ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని. అంతరాత్మ అయితే ఉంటుంది కదా. ఇది ఇట్లాంటి తప్పుడు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదని చెప్పారా? తప్పే ఉంది. 76 ఏళ్ళు వచ్చేశాక దాన్ని ఏమంటారు? ఇల్యూషన్ అంటారా? ఏమంటారా? ఇల్యూషనా? నిజంగా ఏంటంటారు దాన్ని? మానసిక పరిస్థితి బాగోపోతే, అంటే అన్ని ఊహించుకుంటా ఉంటాయి, గాలిలో కనపడతా ఉంటాయి అన్ని. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు రాజకీయాల్లో. ఇంత తొందరగా ప్రజల్లో ఏహభావం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గర ఒక కలజోడు ఉంది. ఆ కలజోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి ప్రమాణ స్వీకారం రోజున. ఆ కలజోడు తీస్తే అసలు అన్ని కనపడతాయి ఆయనకి. ఆయనేమో నారా చంద్రబాబు నాయుడు గారు తగిలించిన కలజోడు తీయట్లా. మరి రాత్రిపూట తీస్తున్నాడు లేదో నాకు తెలియదు. ఆయన కలజోడు తీస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కళ్ళకు తగిలించిన కళ్ళజోడు తీస్తే అన్నీ కనపడతాయి శుభ్రంగా. ఉన్నత విద్య ఏమండి, పాత రోజుల్లో సొల్లు కొబ్బుర్లు ఎన్ని ప్రజలు నమ్మేవాళ్ళు. ఇట్లాంటి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇట్లాంటివన్నీ ఇవాళ ప్రతిదీ సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ చూపించేస్తున్నారు జనం. మీ టీవీలు చూపించేస్తున్నాయి, పేపర్లో చూపించినా చూపించకపోయినా కొన్నన్నా టీవీలు చూపిస్తున్నాయి. ఈ పరుగు పందెంలో
ఒకడో ఇద్దరో చూపించాక మూడో వాళ్ళకి కూడా తప్పట్లా చూపించాల్సిన పరిస్థితి. ఆడి స్కోర్ అయింది మనకెందుకు అవ్వట్లేదని పైనుంచి దొబ్బుతున్నారు. కాబట్టి ఆలస్యంగా అయినా ఏదో టీవీ చూపించాల్సిందే. ఇవాళ సత్యాలను ఎవరు మరుగున పరచలేరు. ఏ మార్చి ఎక్కువ కాలం ప్రజల్లో